లక్ష్మీ క్షీరసముద్రరాజతనయా శ్రీరంగధామేశ్వరీ దాసీభూత సమస్తదేవవనితా లోకైకదీపాంకురా మాతర్నమామి కమలే కమలాయతాక్షి శ్రీవిష్ణుహృత్కమలవాసిని విశ్వమాతః క్షీరోదజే కమలకోమలగర్భగౌరీ లక్ష్మి ప్రసీద సతతం నమతాం శరణ్యే. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ మహాలక్ష్మ్యై నమః. సనత్కుమార్ సంహితలో చెప్పబడుతున్న లక్ష్మీ సహస్రనామాల్లో 207వ నామం సురేశ్వరి. శ్రీ సురేశ్వర్యై నమః అని నమస్కరించుకుని ఈ నామంలో దేవతలకు నాయకురాలు అని అర్థాన్ని చెప్పుకున్నాం. సురలు అంటే జగతికి మేలు చేయువారు. సుం రాతి ఇది సురహ అని. జగతికి మేలు చేసే స్వభావం ఎవరికి ఉంటుందో వారిని అమ్మవారు అనుగ్రహిస్తున్నారు అని. ఇక్కడ దేవతలకు నాయకురాలు అని సర్వోత్తమత్వం చెప్పుకోవడం ఒకటి, జగతికి మేలు చేసేవారు ఎవరైనా వారిని అమ్మవారు అనుగ్రహిస్తున్నారు అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి బోధ ఇందులో కనబడుతుంది. అందుకే అమ్మవారి అనుగ్రహం పొందాలంటే మనలో జగతికి మేలు చేసే స్వభావం పెరగాలి, అటువంటి పని చేయగలగాలి. ప్రపంచానికి పనికొచ్చేవాడు పరమాత్మ యొక్క అనుగ్రహానికి నోచుకుంటాడు. ఇది దీనిలో తెలుసుకోవలసిన ఒక అద్భుతమైన సందేశం. అయితే సురశబ్దానికి వేదపరంగా అనేక అర్థాలున్నాయి. ఇంకొక అర్థంలో సురంతీతి సురాహ అని అంటే గొప్ప ఐశ్వర్యవంతులు అని అర్థం. జ్ఞానము, ఐశ్వర్యము, శోభ మొదలైన దివ్య లక్షణములు కలిగిన వారు గనక దేవతలకు సురలు అని పేరున్నది. అలాంటి సురలందరికీ నాయకురాలు గనక సురేశ్వరి. ఇంకొక అర్థంలో సుష్ఠు రాజంతీతి సురాహ అని గొప్పగా ప్రకాశించువారు అని అర్థం. దేవతలు తేజోమయ శరీరాలతో ఉంటారు. వారి యొక్క గుణములు మహిమలు కూడా ప్రకాశిస్తూ ఉంటాయి గనక ప్రకాశ స్వరూపము స్వభావము కలవారు సురలు. వారికి నియామకురాలు అమ్మవారు సురేశ్వరి. ఇన్ని విధములుగా సుర శబ్దానికి సురేశ్వరి శబ్దానికి అర్థం చెప్పుకుని తర్వాత నామం విశ్వంభరాధర. ఇది నమస్కారంలో శ్రీ విశ్వంభరాధరాయై నమః. విశ్వంభర అంటే సమస్తమైన భూమి అని అర్థం. ఈ భూమిని ధరించేటువంటి జగదంబ విశ్వంభరాధర అంటే భూమికి కూడా ఆధారమైన శక్తి అని ఒక అర్థం. ఇంకొక అర్థంలో భూధరములు అంటే పర్వతాలకి భూధరములని పేరు. అదేవిధంగా భూమిని ధరించేటువంటిది తపస్సు, జ్ఞానము, ధర్మము ఇవన్నీ కూడా భూమికి నిజానికి ధారక శక్తులు. వీటితోనే భూమి ఉత్సాహంగాను బలంగాను ఉండగలుగుతుంది. అంతేగాని అధర్మం మొదలైనవి పెరిగితే భూమికి ఆధారం కోల్పోయినట్టే దెబ్బతింటుంది అని మన పురాణములు వర్ణిస్తున్నాయి. అందుకు భూమికి ఆధారమైనటువంటి ధర్మము, తపస్సు మొదలైనవి లక్ష్మీదేవి రూపములే అనేటువంటి భావం ఈ నామంలో దాగి ఉన్నది. ఇంకొక అర్థంలో భూమిని ధరించేటువంటి ఆదిశేషువు, దిగ్గజములు మొదలైన శక్తిగా ఉన్నటువంటి తల్లి అని శ్రీ విశ్వంభరాధరాయే నమః అనే నామానికి మరొక అర్థాన్ని చెప్పుకుని ఆ తర్వాతి నామం కర్త్రి. ఈ 209వ నామాన్ని నమస్కారంలో శ్రీ కర్త్ర్యై నమః. కర్త్రి అంటే చెయ్యునది అని అర్థం. కర్త అనే పుంలింగ శబ్దం స్త్రీలింగంలో కర్త్రి అవుతున్నది. ఈ సర్వ జగత్తుని నిర్వహిస్తున్న తల్లి గనక కర్త్రి. సృష్టి అంతటికీ కర్త్రి ఆ తల్లి మాత్రమే. అంతేగాని ఎవరు కర్త్రి అని వెతుకుతుంటే ఒకరి మీద ఒకరు కనబడుతూ ఉంటారు. కానీ సర్వ జగత్తుని నియమిస్తూ నిర్వహిస్తున్నటువంటి జగదంబని కర్త్రి అనడం సర్వవిధములా సమంజసం. ఇంకొక అర్థంలో కర్త్రి శబ్దానికి స్వతంత్రురాలు అని అర్థం. ఆవిడ్ని నియమించేవాళ్ళు కానీ ఆవిడ్ని అధీనంలో చేసుకోగలిగిన వారి ఎవరూ లేరు గనక సర్వతంత్ర స్వతంత్రురాలు గనక కర్త్రి అని మరొక అర్థం కనబడుతున్నది. 210వ నామం శ్రీ గళార్గళ విభంజని. ఇది నమస్కారంలో శ్రీ గళార్గళ విభంజన్యై నమః అని. గళము అంటే కంఠము, అర్గళము అంటే అడ్డంకి అని అర్థం. గళార్గళ విభంజని అంటే కంఠానికున్న అడ్డంకుల్ని తొలగించున్నది అని అర్థం. పలుకు వెలికి రావాలి అంటే గొంతు పగలాలి. ఒక్కొక్కప్పుడు మాట్లాడలేకపోతే గొంతు పెగలట్లేదా అని అంటూ ఉంటారు. గొంతు పెగలాలి అంటే అనేక అవరోధ శక్తులు తొలగాలి. ఒక్కొక్కప్పుడు వాక్స్తంభనమని దుష్టులు చేసినట్లయితే పలకగలిగే శక్తి ఉన్నా పలకలేం. అటువంటి దుష్టశక్తిని వాక్స్తంభనము అంటారు. అలా పలుకుకి అడ్డంకి వచ్చేటువంటి ఆరోగ్య శ్వాస అవరోధములు ఏవైతే ఉంటాయో వాటిని తొలగించేది కనుక గళార్గళ విభంజని.
ఇంకొక అర్థంలో పలకడానికి అడ్డంకి ఏమిటంటే అజ్ఞానమే పెద్ద అడ్డంకి. జ్ఞానం లేనివాడు ఏమీ మాట్లాడలేడు. ఏదో కొద్దిపాటి జ్ఞానంతో మాట్లాడుతున్నా ఉన్న జ్ఞానం ఖర్చు అయ్యాక ఇంకా మాట వెలికి రాదు. గలగలా మాట్లాడాలి అంటే లోపల జ్ఞానం అఖండంగా ఉండాలి, దాన్ని వ్యక్తీకరించగలిగే స్ఫురణ ఉండాలి. అందుకు గొప్ప జ్ఞానం ఉండడం, అది సమయానికి స్ఫురించడం, అది లోపల జ్ఞాపకంగా ధారణగా ఉండడం, ఇవన్నీ అవసరం. అందుకు ఒక్క వాక్కు లోపల మనం విశ్లేషిస్తే అనేక శక్తులు కనబడతాయి. చక్కగా ఉచ్చరించగలిగే వ్యాకరణ జ్ఞానము, 2 ఏ విషయాన్ని ఎలా చెప్పాలి అనేటువంటి అవగాహన, ప్రతిభ, ధారణ, స్ఫురణ, స్మరణ, ఇవన్నీ కలిస్తే వాక్ అనేది ఒకటి వస్తున్నది. అందుకు ఇవన్నీ కూడా కంఠం నుంచి వాక్కు వెలికి రావడానికి ఉన్న అడ్డంకులను తొలగించే శక్తులే. అందుకు అటువంటి అజ్ఞానం అనే అడ్డంకిని తొలగించి వాక్శక్తిని ప్రసాదించేటువంటి వాగ్దేవత లక్ష్మీదేవి అనే భావంతో గళార్గళ విభంజని అనేటువంటి అర్థాన్ని చెప్తూ ఉన్నారు. ఇక తర్వాతి నామములు సంధ్యా రాత్రి దివా జ్యోత్స్న కళా కాష్ఠ నిమేషిక ఉర్వీ కాత్యాయని శుభ్ర సంసారార్ణవతారిణి. 211వ నామంలో ఇక్కడ కాలస్వరూపాన్ని చెప్తున్నటువంటి నామములు మొదలవుతూ ఉన్నాయి. సంధ్య, రాత్రి, దివా, జ్యోత్స్న, ఈ 4ంటిని కలిపి ఒక్క నామంగా చేసి పలకడమే ఇక్కడ వ్యాఖ్యాతలు ఇచ్చినటువంటి వివరణ. ఇది నమస్కారంలో శ్రీ సంధ్యా రాత్రి దివా జ్యోత్స్నాయై నమః అని. అంటే అమ్మవారు ఒక్క రోజులో వచ్చేటువంటి ఎన్ని రకాల దశలున్నాయో వాటన్నిటి యొక్క స్వరూపం అని. సంధ్య, రాత్రి, పగలు, వెన్నెల, ఈ 4 కూడా అమ్మ రూపములే. ఒక రోజు అంటే ఇంతకంటే ఇంకేముంటుంది? రాత్రి దివ అంటే పగలు రాత్రి అయింది. ఆ రెండిటి యొక్క సంధికాలముల్ని సంధ్య అంటారు. ప్రాతఃసంధ్య, మధ్యాహ్న సంధ్య, సాయం సంధ్య. ఇక రాత్రి వేళ ఒక్కొక్కప్పుడు చీకటి ఉంటుంది, కొన్ని వేళల్లో వెన్నెల ఉంటుంది. ఆ వెన్నెల కూడా అమ్మ రూపమే. అందుకే రాత్రి అన్నప్పుడు వెన్నెల చీకటి కలిగినటువంటి రాత్రిని భావించవచ్చు. జ్యోత్స్న అని విడిగా ఇచ్చారు కనుక వెన్నెల రూపంతో ఉన్నది. ఇలా మొత్తానికి ఒక రోజు అనబడేటువంటి కాలస్వరూపము అమ్మవారి రూపమే. ఇది తెలిసినప్పుడు కాలం భగవత్ స్వరూపమని ఎరుక కలిగి ఆ తల్లిని ఉపాసించగలం. అప్పుడు కాలములన్నీ మనకి అనుకూలంగా మారుతాయి. అందుకు కాలములో ఒక్కొక్క దశకి ఒక్కొక్క శక్తి ఉన్నది. సంధ్యాకాలంలో చేయవలసిన అనుష్ఠానములు కొన్ని ఉన్నాయి, పగలు చేయవలసిన కర్తవ్యాలు, శాస్త్ర ఉచిత కర్మలు మరికొన్ని ఉన్నాయి, రాత్రి వేళ చేయవలసినటువంటి కార్యక్రమాలు కొన్ని ఉన్నాయి. అదేవిధంగా వెన్నెల, పూర్ణిమ మొదలైన సమయాల్లో చేయవలసిన యజ్ఞ యాగాది క్రతువులు ఉన్నాయి. అలాగే కాలము, కర్మ ఈ 2 కలిసి పెడుతూ ఉంటాయి. ఏ కాలంలో ఏ సాధన చేస్తే ఎలాంటి ఫలితం లభిస్తుంది అనే శాస్త్రం చెప్తున్నది. అందుకే కాలరూపముగా ఉంటూ సాధనల రూపంగా అనుకూలించే తల్లి గనక కాలస్వరూపిణిని ఈ నామం ద్వారా పేర్కొన్నారు. తర్వాత నామం కూడా కాలానికి సంబంధించిన అంశమని తెలియజేస్తున్నాయి. 212వ నామం కళాకాష్ఠ. దీన్ని కలిపి చెప్పడం అనేదే ఇక్కడ వ్యాఖ్యాతలు చూపించారు. శ్రీ కళాకాష్ఠాయై నమః అని. కళా, కాష్ఠ అనేవి కూడా కాలములో ఉన్న 2 రకాల గణనలు. కాష్ఠ అంటే 18 నిమిషాల కాలాన్ని కాష్ఠ అంటారు. నిమిషము అంటే మళ్ళీ కనురెప్పపాటు అని అర్థం. 18 రెప్పపాట్ల కాలం. అంతేగాని నిమిషము అంటే 60 సెకండ్లు అని అర్థంలో చెప్పడం కాదు. ఇక్కడ 18 రెప్పపాట్ల కాలము కాష్ఠ, 30 కాష్ఠలు కళ అని చెప్పబడుతున్నాయి. ఇలాగా భారతీయ కాలగణనలో అత్యంత సూక్ష్మమైనటువంటి లెక్కింపు కూడా మనకు కనబడుతున్నది. అటువంటి కళాకాష్ఠ అనబడేటువంటి సూక్ష్మ కాలరూపములుగా ఉన్నది అన్న అర్థాన్ని ఈ నామంలో గ్రహిస్తూ, ఇక నిమేషిక తర్వాత నామం 213వ నామం. ఇది నమస్కారంలో శ్రీ నిమేషికాయై నమః అంటే నిమేష రూపముగా ఉన్న తల్లి అని అర్థం. నిమేషం అంటే కనురెప్పపాటు. కనురెప్పపాటు కాలము కూడా అమ్మవారే. అత్యంత సూక్ష్మకాలం మొదలుకొని ఒక రోజును మొత్తం చూపిస్తూ ఆ రోజులో వివిధ పూటలను కూడా చూపిస్తున్నారు. ఇలాగ కాలం యొక్క సర్వస్వరూపము అమ్మవారైన భావన చేస్తూ కాలదేవతను ఉపాసించడం ఈ 3 నామాల్లో కనబడుతున్న విశేషం. అంటే ఈ మొత్తం శ్లోకపాదం అంతా కలుపుకుంటే కాలశక్తిని తెలియజేస్తున్నది. ఇక తర్వాత నామం ఉర్వి. ఇది 214వ నామం. నమస్కారంలో శ్రీ ఉర్వ్యై నమః అని చెప్పబడుతున్నది. ఉరుత్వాత్ ఉర్వి అని అంటే ఘనమైనది, గట్టిదైనది అని అర్థం. భూమి చాలా ఘనమైనది, గట్టిదైంది కనుక భూదేవికి ఉర్వి అని పేరున్నది. అంతేకాదు పర్వతములు మొదలైన వాటితో కప్పబడింది కనుక భూదేవికి ఉర్వి అని మరొక పేరు కూడా కనిపిస్తున్నది. అందుకు ఉర్వి అనే నామంలో భూదేవి అని చెప్పబడుతున్నది. పైగా ఘనమైనది అని అర్థం తీసుకున్నట్టయితే అమ్మవారు ఆనందముతో, జ్ఞానముతో, గుణములతో కూడా ఘనమైన స్వరూపం గనక
ఘనమైన అని అర్థం కూడా అన్వయించవచ్చు లక్ష్మీదేవికి. ఇలా భూదేవి రూపముగా ఉన్నది, దివ్య గుణములతో జ్ఞానానందములతో సాంద్రమై బలముగా ఉన్నటువంటి తల్లి గనక ఉర్వి అని చెప్పబడుతున్నది. 215వ నామం కాత్యాయని. శక్తివంతమైన దేవీనామాల్లో ఒకటి ఈ కాత్యాయని అనేటువంటిది. కాత్యాయని నమోస్తుతే అని సప్తశతిలో పలుచోట్ల కనబడుతుంది ఈ నామం. ఇది నమస్కారంలో శ్రీ కాత్యాయన్యై నమః. దీనిలో అనేక రకమైన భావాలు కనబడుతున్నాయి. పురాణ ప్రకారంగా చూస్తే కతముడు లేక కత్యయనుడు అని చెప్పబడుతున్నటువంటి మహర్షికి కుమార్తెగా అమ్మవారు కలిగారు కనుక కాత్యాయని అని చెప్పబడుతున్నది. ఇది ఒక అర్థం. అయితే ఆయనకి ఆ పేరెందుకు వచ్చింది కత్యయనుడు అని అంటే అద్భుతమైన నిర్వచన శాస్త్రంలో కనబడుతున్నది. కతి అయనాని మోక్షమార్గా సంతీతి విచారయతీతి కత్యేన తస్య గోత్రాపత్యం కాత్యాయని అని అర్థాన్ని చెప్తున్నారు. ఇక్కడ మోక్షమునకు ఎన్ని అయనములు ఉన్నాయి అని విచారణ చేసేవాడు కత్యయనుడు. ఇది అంటే ఆ మహర్షి తన యొక్క అద్భుతమైన తపోజనితమైన జ్ఞానంతో మోక్ష మార్గములు ఏమిటి అని ఆలోచిస్తూ ఉంటాడట. ఆ విచారణ ద్వారా మోక్ష మార్గములన్నీ తెలుసుకుని మోక్షాన్ని పొందగలిగేటువంటి జ్ఞానాన్ని సంపాదించాడు. అందుకు మోక్ష మార్గ జ్ఞానము కలిగినవాడు అని అర్థం కత్యయనుడు అంటే. ఆయనకు కుమార్తెగా లభించింది, ఆయన తపస్సు చేసి పొందినటువంటి కుమార్తె అమ్మవారు, అందుకు కాత్యాయని అని. ఇది ఒక అర్థం. ఇంకొక అర్థంలో మోక్ష మార్గముల గురించి విచారణ చెయ్యగా కలిగిన జ్ఞానమే కాత్యాయని అంటే మోక్షమును అనుగ్రహించేటువంటి బ్రహ్మజ్ఞాన రూపిణి. ఇది తెలుసుకోవాల్సింది. కానీ కాత్యాయని అంటే బ్రహ్మ విద్యారూపిణి, మోక్ష మార్గ స్వరూపిణి. ఇది వైదికమైన అర్థం. తర్వాత మహర్షి కుమార్తెగా కలిగిందనేది పౌరాణికమైన గాథాపరమైన మరొక అర్థం. కానీ కాత్యాయని అనే నామం ఎప్పుడు స్ఫురించినా వివిధ విధములైన మోక్ష మార్గములుగా ఉన్న జ్ఞానస్వరూపిణి నమస్కరించుకోవాలి. సర్వం శ్రీ మహాలక్ష్మ్యై నమః.